ప్రైజ్ ద లార్డ్. నేటి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుని గురించిన వాక్య బోధ ఎక్కువైపోయింది. ఎవరైనా తోటి విశ్వాసులతో ఇలా మాట్లాడుతూ ఉన్నారు, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారా, మీరు పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలుగున్నారా, మీరు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలుగున్నారా, మీరు అగ్ని బాప్తిసాన్ని పొంది ఉన్నారా అని ఎన్నో ప్రశ్నల్ని తోటి విశ్వాసుల్ని, తోటి సమాజంలో ఉన్న సేవకులను కూడా అడిగే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒకవేళ మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే మీరు నరకానికి పాత్రులు అనే సమాజంలో కూడా మనం బ్రతుకుతూ ఉన్నాం, సంఘంలో మనం ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలైతే నివసిస్తారో వారిలో మనకి ఈ లక్షణాలు కనపడతా ఉంటాయి, వారిలో మనకి ఈ గుణాలు కనపడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే పాపమును గురించి, నీతిని గురించి ఆయన ఒప్పింపు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తున్నాడు అంటానికి ప్రధానమైన కారణం ఏంటిదంటే నీలో ఉన్న పాప స్వభావాన్ని దేవుడు గుర్తు చేసి దాన్ని ఒప్పింపజేస్తాడు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, ఆయన సమస్తాన్ని బోధిస్తాడని యోహాను సువార్త 14:26 మనతో మాట్లాడుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు యోహాను సువార్త 16:13 ప్రకారం ఆయన సర్వ సత్యములోకి మనం నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:14 చూస్తే ఆయన మనతో సహాయపడుతూ సహవాసం చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఎఫెసీ పత్రిక 3:16 ప్రకారం ఆయన మనల్ని బలపరుస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తున్నాడు అంటానికి రుజువు నీ పాపమును గురించి ఆయన ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తున్నాడు అంటానికి గుర్తు ఆయన నీ వాక్యం ద్వారా నీకు బోధిస్తూ నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నీవెక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తున్నాడు అంటానికి గుర్తు ఆయన సర్వసత్యములోకి మనం నడిపిస్తాడు. అనగా సత్యము మాట్లాడేవారిగా, అబద్ధాలను విడిచిపెట్టేవారిగా చేస్తాడు. ఆయన మనకి వీటన్నిటి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడతారు. ఇలాంటి నడిపింపు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకుంటారనే విషయాన్ని గుర్తిద్దాం. దేవుడి మాట దీవించుగా.